2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. సో మీరన్నట్టుగానే ఇందాక పాయింట్ అన్నారు సుష్ణ గారు. చాలా మంది పేరెంట్స్‌కి డ్రైవ్స్ ఉన్నాయి. బట్ పిల్లలకి ఎందుకు జాబ్ రావట్లేదన్న పాయింట్‌లో ప్రతి పేరెంట్ ఆగిపోతూ ఉన్నారు. అవును. బట్ 5 ఎల్‌పీఏ, 10 ఎల్‌పీఏ పలానా కంపెనీ అన్న దగ్గర చాలా మంది అప్లై చేయరు. ఎందుకంటే మనం పేరెంట్ మీట్‌లో కూడా కొన్ని ఎక్స్‌పీరియన్సెస్ చేసాము. సో పేరెంట్ వరకు రీచ్ అయ్యేలాగా ఇక్కడ పర్ఫార్మెన్సెస్ వైస్ కావచ్చు, వాళ్ళు క్లాసెస్‌కి ఎలా అటెండ్ అవుతున్నారు, ఇక్కడ సేఫ్టీ ఏ విధంగా ఉంటుంది, ఆడపిల్లలు ఓన్లీ ఇక్కడే ఉంటారని గ్యారంటీ లేదు. దూర ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉంటుంటారు. సో వాటన్నింటికి కోడ్‌జ్ఞాన్ ఎలా ప్రిపేర్ చేస్తూ ఉంటుంది పిల్లల్ని, ఎస్పెషల్లీ ఆడపిల్లల్ని? పేరెంట్స్ వైజ్గా చెప్పాలి అంటే వాళ్ళకి ఎవ్రీ సండే ఈవినింగ్ 6 o'clockకి స్టూడెంట్ రిజిస్టర్ అయినప్పుడు వాళ్ళ నెంబర్తో పాటు పేరెంట్ నెంబర్ కూడా తీసుకుంటామండి మనం. పేరెంట్ ఫోన్ నెంబర్ తీసుకున్నప్పుడు వాళ్ళ నెంబర్కి వాట్సాప్ ఉందా లేదా అన్నది కూడా నెక్స్ట్ డే వాళ్ళు క్రాస్ చెక్ చేస్తారు. మా టీం కాల్ చేసి పేరెంట్ దగ్గర కన్ఫర్మేషన్ తీసుకుంటారు. మేడం ఈ నెంబర్కి వాట్సాప్ ఉందా, వస్తుందా మీకు మెసేజ్, లేదు అంటే వాట్సాప్ ఉన్న నెంబర్ ఇవ్వండి, మీ పిల్లల రిపోర్ట్ మీకు పంపిస్తాం మేము, పంపించినప్పుడు మీకు తెలియాలి కదా అన్నది కూడా క్రాస్ చెక్ చేస్తారు. ఇక్కడ స్టూడెంట్స్ ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ నెంబర్స్ లేదా వాళ్ళదే ఆల్టర్నేట్ నెంబరో ఇస్తారండి. చాలా మంది మేము ఫేస్ చేస్తున్నాం ప్రీవియస్ గా ఇది. సో అది జరగకూడదని ఈ రోజు స్టూడెంట్ రిజిస్టర్ అయితే రేపు మార్నింగ్ ఆ పేరెంట్ నెంబర్ లో ఏ నెంబర్ అయితే ఇస్తారో ఆ నెంబర్ కాల్ చేస్తారు మా టీం. కాల్ చేసి మీరు మీ పిల్లలు నిన్న జాయిన్ అయ్యారండి మా దగ్గర, ఈ నెంబర్ కి వాట్సాప్ ఉందా, మీరు వాళ్ళ పేరెంట్స్ ఏనా అన్న కన్ఫర్మేషన్ తీసుకుంటామండి. కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత ఆ నెంబర్కి వాట్సాప్ ఉంది అంటే అదే నెంబర్కి వాళ్ళకి రిపోర్ట్ పంపిస్తాం ఎవ్రీ సండే. లేదు అంటే చాలా మంది పేరెంట్స్ రెస్పాండ్ అవుతారు, ఈ నెంబర్కి వాట్సాప్ లేదమ్మా, ఈ నెంబర్ తీసుకోండి అని చెప్పి నెంబర్ ఇస్తారు. చేంజెస్ కూడా జరుగుతాయి చాలా నెంబర్స్, బికాస్ స్టూడెంట్స్ అక్కడ ప్లే చేస్తూ ఉంటారు. పేరెంట్స్ కి చాలా తెలియవు, అది తెలియజెప్పడానికి పేరెంట్స్ కి కూడా ఒక క్లారిటీ ఇవ్వడానికి మేము అది కూడా చెక్ చేస్తాం. ఇక్కడ నెంబర్ చేంజ్ చేస్తారు. పేరెంట్ కి ఎవ్రీ సండే ఈవినింగ్ 6 o'clock రిపోర్ట్ వెళ్తుందండి. వీక్ వైజ్ రిపోర్ట్ వెళ్తుంది. వీక్ మొత్తం ఎన్ని క్లాసులు జరిగాయి, వీళ్ళు ఎన్ని అటెండ్ అయ్యారు, ఎన్ని ఎగ్జామ్స్ జరిగాయి, దాంట్లో వీళ్ళు ఎన్ని రాశారు, ఎన్ని మార్క్స్ వచ్చాయి, దాంట్లో ఎవ్రీ సాటర్డే పేపర్ ఎగ్జామ్ జరుగుతుంది, దాంట్లో వీళ్ళ పర్ఫార్మెన్స్ ఏంటి అన్నది వస్తుంది. AI బేస్డ్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, మాక్ ఇంటర్వ్యూస్ ఎవ్రీ సండే, దాంట్లో వీళ్ళ పర్ఫార్మెన్స్ ఏంటి, అసలు ఎన్ని అటెండ్ అవుతున్నారు, వీళ్ళకి ఎన్ని డ్రైవ్స్ వస్తున్నాయి, ఎన్ని కంపెనీస్కి వీళ్ళు అప్లై చేస్తున్నారు, ప్రతిదీ దాంట్లో రిపోర్ట్ వస్తుందండి. ఎవరన్నా పేరెంట్ కి తెలియక అది ఏంటి అన్నది అర్థం కాకపోతే ఫోన్ చేస్తారు మాకు. అప్పుడు మా టీం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు క్లియర్ గా, ఇది చూస్తే ఇలా వస్తుందండి, ఇన్ని క్లాసెస్ జరిగాయి, ఇన్ని మాత్రమే అటెండ్ అయ్యారు, ఎందుకు అటెండ్ అవ్వలేదు, మీరు చెక్ చేస్తున్నారా అన్నది కూడా క్లారిటీ ఇచ్చేస్తారు అక్కడ మా టీం. లైక్ నర్సరీ స్టూడెంట్ ని కనుక మనం స్కూల్లో వదిలిపెడితే పేరెంట్ ఎంత ఫోకస్డ్ గా అన్ని అబ్జర్వ్ చేస్తారో, మళ్ళీ ఇది ఇక్కడ రిపీట్ అంటే ఇది ఎలా చెప్పొచ్చు అంటే చిన్నపిల్లల్ని చేత్తో పట్టుకుని అడుగులు వేస్తున్నప్పుడు ఎంత జాగ్రత్తగా నడిపిస్తామో ఈ జాబ్ టైం అన్నది కూడా అంతే క్రూషియల్ అని చెప్పొచ్చండి. చేతులు పట్టుకుని నడిపించినట్టే వీళ్ళని గైడ్ చేస్తూ ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్ అండి. రైట్ వేలో వెళ్తే వాళ్ళ ఫ్యూచర్ చాలా బ్రైట్గా ఉంటుంది. ఒక్క రాంగ్ స్టెప్ వేసినా ఆ ఎంటైర్ ఫ్యూచర్ మొత్తం ఎఫెక్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళ ఫ్యామిలీ కూడా ఎఫెక్ట్ అవుతుందండి. ఆ క్లారిటీ పిల్లలకి చాలా మందికి లేక చాలా ఫ్యామిలీ సఫర్ అవుతుంది. ఆ సఫరింగ్ అన్నది మేము కంట్రోల్ చేయాలి. Tier 2, Tier 3 సిటీస్లో ఉన్న పేరెంట్స్కి అవేర్నెస్ క్రియేట్ చేయాలి అని చెప్పి ఇట్లాంటివన్నీ కూడా చేస్తున్నామండి మేము. వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసి మీకు కూడా తెలియాలి మీ పిల్లల గురించి, మీరు ఇంజనీరింగ్ 10th క్లాస్లో ఎలా అయితే రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారో ఇక్కడ కూడా తీసుకోవాలి. వాళ్ళకి ఉద్యోగం వచ్చే వరకు మీరు వాళ్ళ చేయి పట్టుకుని నడిపించాల్సిందే అని చెప్తాం మేము. అలా చేస్తేనే వాళ్ళ ఫ్యూచర్ బ్రైట్గా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో అండ్ దాంతో పాటు సేఫ్టీ వైజ్ గా కనుక చూస్తే మన దగ్గర ఎలా ఉంటుంది మేడం? మంచి క్వశ్చన్ అండి. చాలా మంది మా దగ్గరకు వచ్చి జాయిన్ అవుతున్న స్టూడెంట్స్, ముఖ్యంగా ఆడపిల్లలు విత్ అవుట్ సైడ్ ప్లేసెస్ నుంచి వచ్చి చుట్టుపక్కల హాస్టల్స్ లో ఉండి ఫుడ్ బాగోట్లేదని ఇబ్బంది పడుతూ చాలా మంది సఫర్ అవుతున్నారు. నాకే పర్సనల్ గా వచ్చి చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. పేరెంట్స్ మాట్లాడడానికి వచ్చిన వాళ్ళు, మీరే హాస్టల్ పెట్టచ్చు కదా, మాకు ఒక ధైర్యం ఉంటుంది, మీ దగ్గర ఉన్నారు అన్న ధైర్యంగా మేము వెళ్తాం వదిలేసి అని చెప్పి చాలా మంది రిక్వెస్ట్ చేశారు. వాళ్ళ రిక్వెస్ట్లు అన్ని కన్సిడర్ చేసి వాళ్ళ బాధ చూడలేక సో వీళ్ళకి అకామిడేషన్ అన్నది ప్లాన్ చేయాలి అని చెప్పి లేడీస్ హాస్టల్ అనేది విజయవాడలో మాత్రమే స్టార్ట్ చేస్తున్నామండి. మోస్ట్ ప్రాబబుల్లీ బై February 10th మేము స్టార్ట్ చేస్తాము. ఆల్రెడీ వర్క్ జరుగుతోంది. వాళ్ళకి అన్ని రకాల ఫెసిలిటీస్ దొరుకుతాయి ఇక్కడ. వాళ్ళు
అక్కడ ఉండాలి అంటే మేము పెట్టే రూల్స్ కి వాళ్ళు అగ్రి అయ్యి ఉండాలండి. ఓకే. ఎలా అయితే వాళ్ళు స్కూల్ హాస్టల్స్ లో ఇన్స్ట్రక్షన్స్, రూల్స్, Timings ఎలా అయితే follow అవుతూ ఉంటారో. ప్రతిదీ ఉంటాయో ఇక్కడ కూడా అలాగే ఉంటుందండి. అందులో ఏ కాంప్రమైజ్ ఉండదు. వాళ్ళ క్లాస్ లో ఎంత స్ట్రిక్ట్ గా ఉంటారో నాకు తెలియదు, కానీ ఇక్కడ నా దగ్గర హాస్టల్లో మాత్రం చాలా స్ట్రిక్ట్ గా ఉంటది. దానికి ఒప్పుకున్న వాళ్ళే నా దగ్గరికి రావచ్చు అని నేను క్లియర్ గా చెప్తాను. ఎందుకంటే ఆ హాస్టల్ అన్నది చాలా నేను ఒకప్పుడు హాస్టల్లో ఉండొచ్చిందానండి. ఫుడ్ ఎలా ఉంటది, అక్కడ అట్మాస్ఫియర్ ఎలా వాతావరణం ఎలా ఉంటుందో నాకు ఉంటుంది. బాగా తెలుసు. సో నేను దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ వాళ్ళకి ఏ ఇబ్బంది కలగకూడదు అని చాలా నీట్ గా ప్లాన్ చేస్తున్నాం. దానికి తగ్గట్టుగానే ఫెసిలిటీస్ ఇస్తాం. దాన్ని యూజ్ చేసుకుంటే వాళ్ళ ఫ్యూచర్ కి బాగా హెల్ప్ అవుతుంది అన్న పాయింట్ లో మేము కేర్ తీసుకుంటున్నాం.